జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించడం. మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది కదా. పొరపాటును ఎప్పుడూ నీ లోపంగా భావించకు. నీకు పాఠం నేర్పే గురువు అనుకో. ఆ అనుభవంతో అడుగు ముందుకు వేయి. కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము, బాధ పెట్టి బంధాన్ని నిలుపుకోలేము. అందుకే మిమ్మల్ని కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకోండి. మిమ్మల్ని కాదని వెళ్ళిన బంధాన్ని మరచిపోండి. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. విజయం గొప్ప కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప. చెడ్డవారితో స్నేహం చేసి గౌరవం పొందలేవు. ఎలాగంటే బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేవు కదా. అందుకే నీ మంచి కోరేవాడితో మాత్రమే స్నేహం కొనసాగించండి. కీడు చేసేవాడి స్నేహాన్ని తిరస్కరించండి. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలు అనేవి పలకరించినట్లు ఉంటాయి, లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. జెండా ఊగినా పర్వాలేదు, కర్ర ఊగితే క్రింద పడిపోతుంది. మనసు ఊగినా మనిషి ఊగకూడదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనిషి నిశ్చలంగా ఉండాలి. మనకు నచ్చినట్టుగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ 90% మంది జీవితాలు వాళ్ళకి నచ్చకుండానే గడిచిపోతాయి. తన మీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులు, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. ధర్మానికి నువ్వు ధనం వినియోగిస్తే దానికి 10 నీకు తిరిగి లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంత మాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. ఏ గొడవలోనైనా తప్పు ఒక్కరిదే ఉండదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. వయసులో ఉండే తేడాను కాదు చూడాల్సింది, అంతరంగంలో ఉండే ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. ఈ రోజుల్లో తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. జీవితంలో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే: ఆకలితో ఉన్న కడుపు, డబ్బు లేని జీవనం, పెరిగిపోయిన మనసు. జీవితం అంటే ఆట కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడాల్సిందే. ప్రేమకు ఉండే విలువ ఎంత అంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత, లేనప్పుడు కొనుక్కోలేనంత. ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి భాష ఎల్లప్పుడూ అవసరం లేదు. వారి ప్రవర్తన, భావోద్వేగాలు చాలు. నీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వారి తప్పు. నువ్వు ఎవరితో మాట్లాడకపోతే అది నీ తప్పు. లక్షలు పోసి గడియారం కొన్నంత మాత్రాన నీ టైం ఏమీ మారిపోదు. మారవలసింది టైం సెటప్ కాదు, నీ మైండ్ సెట్. ఒక తెలివైన ఆడది మగాడికి ఈ 3 విషయాలు చెప్పదు. తాను ఎవరినైనా ఇష్టపడిన విషయం కానీ, ఇష్టపడి వదిలేసిన విషయం కానీ చెప్పదు. ఎందుకంటే చులకనైపోతుంది కాబట్టి. తన మనసులో ఏదైనా కొనాలి అని ఉంటే వెంటనే చెప్పదు. యుక్త వయస్సులో కలిగిన ప్రేమ వంటి సంబంధాలు పెళ్ళైన భర్తతో చెప్పదు. ఎందుకంటే బంధం చెడిపోతుంది కాబట్టి.